వెల్కమ్ టు శ్రీ దుర్గా భవానీ భక్తి ఛానల్. సుగుణభిరాముడు రాముడు శ్రీరాముడు పెళ్లి కొడుకుగా సౌందర్య రాశి సీతమ్మ తల్లి, పెళ్లి కూతురుగా రాములోరి కళ్యాణం వాడవాడలా అంగరంగ వైభవంగా జరిగింది. రామయ్య కళ్యాణం పచ్చని తోరణాలు చలువ పందిళ్ల కింద మన కోల్ బెల్ట్ ప్రాంతంలో కన్నుల పండుగగా సాగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. కళ్యాణంలో నగర పాలక మేయర్‌తో పాటు పుర ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆరుబయట దేవదేవుని కళ్యాణం జరిగింది. రాముడు నడయాడిన రామగుండంలో దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అంటూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. రాముడి చరిత ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, ఆయన చూపిన మార్గంలో నడిచి మార్గదర్శకంగా నిలవాలన్నారు. రామయ్య కళ్యాణంలో శివసత్తులు వారి సాంప్రదాయ రీతిలో పెళ్లిళ్లు చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సదుపాయాలని కల్పించారు. సీతారాముల దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రముఖులు శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. శ్రీ కొందండ రామాలయం నవనిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ రోజు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలని ప్రసారం చేస్తుంది మీ శ్రీ దుర్గా భవానీ భక్తి ఛానల్. మరిన్ని వివరాలకి కింది నెంబర్ని సంప్రదించండి 8686860345. మదన శశి శ్రావణ్ అందరు కానీ ఇట్లాండి మీరు అందరు కొద్దిగా ఆగండి, కొద్దిగా 10 నిమిషాలు కూర్చోండి. కూర్చోండి. ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. దయచేసి ఎవరు వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి వాడన, ఊరూరు ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలవనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు. ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది. కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో ఈరోజు ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష, సీతారాముల రక్ష, ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా శ్రీరాముడు ఆశీర్వదించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికీ రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు దారి మైసమ్మ,
ఒక దిక్కు దర్గా, ఒక్కటి కాదు నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత వైభవంగా మా రాష్ట్రపతి గారికి మాకు మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి రెండు చేతులు జోడించి ఆ దేవుడిని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి మా చైర్మన్ కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమంది ప్రతిదీ చిన్న చిన్న నుంచి పెద్ద వరకు ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాజ్ ఠాకూర్ గారు సొంత ఖర్చుతోని ఈరోజు ఇక్కడ అన్ని చేయడం జరుగుతుంది. ఆ అదృష్టం కూడా దేవుడు మాకు కలిగించినందుకు మళ్ళొకసారి ఆ దేవాది దేవుళ్ళందరినీ కూడా మా మీద ఇదే దయ ఉంచాలని కోరుతూ పచ్చని పందిరిలో ఆ దేవుడు కళ్యాణంని మీ అందరూ కూడా మీ అందరి కుటుంబాలు, మీడియా ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు, మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన ఆ దేవుడు ఒక కృపని ఉంచాలని కోరుతూ మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు, మేము మీకు ఇల్లులు మీ అన్న ద్వారా అన్ని చేయగలిగిన ఇవాళ దేవుడు